ఫిబ్రవరి 28 నుంచి మొదలైన యుద్ధ జ్వాలలు ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే ఇరాన్పై 10,000కు పైగా బాంబులు వర్షంలా కురిశాయి. ఇప్పటి వరకు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఎన్ని దాడులు చేసిందో ఒక్కసారి ఈ వాల్ ప్రజెంటేషన్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫిబ్రవరి 28 నుంచి ఇవాల్టి వరకు కోర్స్ ఈ రోజున మినహాయించిన 15 రోజుల పాటు ఏం జరిగింది? మొత్తం దాడులు 7,600కు పైగానే. 7,600కు పైగా దాడులు. ఎన్ని బాంబులు? దాదాపు 10,000 బాంబుల్ని జారవిడిచింది అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై. 2,000+ ఇరాన్ సైనిక స్థావరాల్ని తుత్తునీయల్ని చేసేశాయి. అలాగే 4,700 మిసైల్ డిపోలపై దాడులు జరిగాయి. అలాగే 4,000 నుంచి 5,000 మంది సైనికులు, పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ డేటా అంత లేదు, అఫీషియల్ డేటా తక్కువ చూపిస్తున్నారు. కానీ మృతుల సంఖ్య దాస్తోంది ఇరాన్ అని చెప్పి కొద్దిమంది చెప్తూ ఉన్నారు. సో ఇక ఇరాన్పై అమెరికా దాడులు అవి చూద్దాం. ఏకంగా 5,000 క్షిపణి కేంద్రాలపై దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ 15,000 దాడులు ఓవరాల్గా క్షిపణి, డ్రోన్లు, ఇతరత్ర అన్నీ కలుపుకుంటే 15,000 దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్లోని దాదాపు 20,000 పౌర భవనాలు ఈ యుద్ధం వల్ల ప్రభావితమయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో దాదాపు 16,000 నివాస గృహాలున్నాయట. పౌరులకు కనీస వైద్య సదుపాయాలు అందకుండా 77 ఆరోగ్య కేంద్రాలు సైతం దెబ్బతిన్నాయి. విద్యా వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడింది. సుమారు 65 పాఠశాలలు పూర్తిగా ధ్వంసమైపోయాయి.